హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కొన్ని మంచి చిట్కాల్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు టిప్స్లో అయితే వాము ఆకు మన హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక మంచి చిట్కాని షేర్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే పెంచుకున్నానండి. ఒక చిన్న కుండీలోని కనుక మనం చిన్న మొక్క జంటను తెచ్చి నాటాము అంటే ఇది బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటో ఒక చిన్న మంచి చిట్కాని షేర్ చేస్తున్నాను. ఇందులోని ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అందులోని 4 నుంచి 5 వామాకుల్ని వేసుకోవాలి. ఇవి ఒక మనిషికి సరిపోయినంత నేను ఈ మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నానండి. ఒక ఇద్దరికైతే ఇంకా ఒక 10 ఆకులు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక అర స్పూను జీలకర్ర, ఒక పావు స్పూను రాళ్ళుప్పుని వేసుకోవాలి. వేసుకొని వీటిని స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. మనకి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుకోవచ్చండి. ఇది చిన్నపిల్లలకి కూడా పట్టొచ్చు. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అజీర్తి సమస్యలు కనుక ఉన్నట్లయితే దీన్ని తీసుకోవడం వలన మనకి ఆ సమస్య పూర్తిగా నయమవుతుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ మార్నింగ్ డ్రింక్ అని చెప్పొచ్చండి. ఇలాగా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇది పెద్దవాళ్ళైతే ఒక అర గ్లాస్ వరకు తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకైతే మనకి 100 ml టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్కి సగం ఇస్తే చిన్నపిల్లలకి సరిపోతుంది. ఈ విధంగా మనం తీసుకోవడం వలన మనలో ఉన్న అజీర్తి సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. నెక్స్ట్ టిప్ అండి, ఒక స్పూన్ వరకు సోంపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక కడాయిలోని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి ఎక్కడా కూడా మనకి మాడిపోకూడదు. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. మనకి అవిసె గింజలు అనేవి చిటపట్లాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనకి నెల రోజులు స్టోర్ ఉంటుందండి. ఒక గాజు సీసాలో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే 1 month వరకు పాడవదు. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ పౌడర్ అండి. ఇది మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీటిలో కలుపుకొని మనం తీసుకున్నామా అంటే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్పు, క్లీనింగ్ లిక్విడ్స్ మనం బయట చాలానే కొంటుంటాము. అలా ఏవి కాకుండా 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే క్లీనింగ్ లిక్విడ్ అనేది చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోని 2 కప్పుల వరకు వెనిగర్ వేసుకోవాలి. మనం కుకింగ్కి యూస్ చేసిన వెనిగర్ అయినా వేసుకోవచ్చు. అందులోని ఒక స్పూన్ వరకు మనం డిష్ వాషర్ లిక్విడ్, మీరు యూస్ చేసే ఏ డిష్ వాషర్ లిక్విడ్ అయినా సరే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని కనుక యూస్ చేశారంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అంత బాగా వర్క్ అవుతుంది. జిడ్డు కూడా చాలా వరకు క్లీన్ అవుతుంది. వెనిగర్ స్మెల్కి మనకి ఎటువంటి దోమలు, బొద్దింకలు, పురుగులు కూడా రావండి. అంత బాగా వర్క్ అవుతుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. 2 తమలపాకులు తీసుకోవాలండి. తమలపాకులు అంత లేతగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి 2 రెబ్బలు వెల్లుల్లి పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే 1 inch అల్లం ముక్క ఇలాగ చిన్నగా కట్ చేసుకొని దీనికి కూడా పొట్టు తీసేసి తీసుకోవాలండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు తేనెను వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు మనం తేనెను కూడా తీసుకోవాలి. దీన్ని ఇలాగా మనం పొట్లంలా చుట్టుకొని తీసుకుంటే కనుక దీని నుంచి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి గుండె దగ్గర ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉన్నా సరే చాలా వరకు క్లియర్ అవుతుంది. అదేవిధంగా పొట్టలోని ఉన్న మనకి ఎటువంటి కొలెస్ట్రాల్ అయినా సరే బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లియర్ చేస్తుందండి. ఇది మనకి అంత బాగా ఉపయోగపడుతుంది. వారానికి ఒక 2 సార్లు తీసుకుంటే కనుక ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి వాడి చూడండి. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. తమలపాకు, వెల్లుల్లి, అల్లం, తేనె ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉండేవి, ఎటువంటి కెమికల్స్ లేనివి కాబట్టి మనం దీన్ని వాడడానికి భయపడిన అవసరం లేదండి. అన్నీ మన ఇంట్లో దొరికేవే కాబట్టి ప్రాబ్లం లేదు. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాడి చూడండి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని
అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఇంచు అల్లం, నిమ్మకాయని ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని ఒక 3 పీసెస్ వరకు వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఇది బాగా హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది చెప్తానండి. ఇలా మరిగిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ పరగడుపున తీసుకోవాలండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఒక బెస్ట్ డ్రింక్ అండి. ఇలాగే మీరు తాగేయచ్చు. లేదు ఇలా తాగలేము అనుకుంటే ఇందులోని కొద్దిగా తేనెను కలుపుకొని తీసుకోవడం వలన మనం వెయిట్ అనేది చాలా బాగా తగ్గుతామండి. పొట్ట కనుక ఎక్కువ ఉంటే కంపల్సరిగా రెగ్యులర్గా తీసుకోండి. మీకు కంపల్సరిగా పొట్ట అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.